హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కేఎస్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. నిన్న మొన్న వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను, కొంచెం బిజీగా ఉండడం వల్ల షార్ట్స్తో కవర్ చేశాను. ఇదైతే సండే రోజు వీడియో అండి. ప్రొఫెసర్ జయశంకర పబ్లిక్ గార్డెన్కి అయితే వెళ్ళాము. చాలా రోజులు అయిపోయింది, వెళ్దాం వెళ్దాం అనుకున్నాము. ఇది మాకు దగ్గరలో ఉన్న చెర్లపల్లిలో బాగా ఉందండి. చాలా చాలా బాగుంది. మీరే వచ్చి మొత్తం చూడండి. దీంట్లో మనకి ఫోటోషూట్కి కూడా అవైలబుల్ ఉంది. కాకపోతే పర్ డే వచ్చి 2000 అంట. చాలా బాగుంది. టికెట్ ఫర్ హెడ్ వచ్చి 10 రూపీస్. చాలా అంటే ఎంత బాగుందో మీరే చూసేయండి. మీరు చూసినాక ఒకసారి అయితే కంపల్సరిగా వెళ్ళండి పిల్లలతోటి. టైం అనేది అస్సలు తెలియదు మనకు, అంత బాగుంది ఇక్కడ. స్నాక్స్ కోసం అని కూడా చాలా బాగుందండి. ఇక్కడ సమోసా, టీ, కాఫీ, అలానే ఇంకా కూల్ డ్రింక్స్ అన్నీ బాగున్నాయి. ఇక్కడ మా చిన్నోడే ఉన్నాడు అనుకున్నా ఫస్ట్ నేనైతే, కానీ మా చిన్నోడైతే కాదండి, డస్ట్బిన్ అది. ఫస్ట్ చూడడానికనే అలానే ఉన్నా, పోయి అందుకే పక్కనే కూర్చున్నా. వచ్చేయండి మీరు కూడా, లోపలికి వచ్చేసి మొత్తం పార్క్ను అయితే ఒక్కసారి చూసేయండి. మీకు కూడా కంపల్సరీగా నచ్చుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇది కాకతీయ తోరణం లాగా చాలా బాగుందండి. నేను వెనకకి ప్లేస్ ఉందనుకొని అడగబోయాను, ఇంకా జస్ట్ మిస్ కింద పడుతుంటే, కానీ పర్లేదు, నా అదృష్టం బాగుంది అనుకోవాలి నిన్నటి రోజు. ఇంకా మా పాప కూడా మీరు మిమ్మల్ని రండి అని చెప్పేస్తుంది. చూడండి, గ్రీనరీ అయితే చెప్పనక్కర్లేదు. ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుందో పార్కు. చాలా చాలా నచ్చేసింది నాకైతే. ఇంత దగ్గరలో ఉంది మాకు, జస్ట్ 3 కిలోమీటర్స్. నేను వెళ్ళడానికి కూడా 1 ఇయర్ 1.5 ఇయర్ పట్టిందండి. ఇది స్టార్ట్ అయ్యి ఒక 3 ఇయర్స్ అయింది. మధ్యలో వెళ్దాము అనుకున్నాం, అక్కడ దాకా వెళ్ళాము, కానీ ఆ రోజు ఓపెన్ కాలేదు. మామూలు టైమ్స్ అయితే 4:30, సండే రోజు అయితే 4 o'clock ఈవినింగ్ అయితే ఓపెన్ అవుతుంది. మా మార్నింగ్ అయితే 5:30 to 8:30 అంట. చాలా బాగుందండి. చాలామంది క్రికెట్ ఆడుకోవడం, షటిల్ ఆడుకోవడం కోసం వచ్చారు. ఇక్కడ సైక్లింగ్ కానీ ప్రతిదీ పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి చాలా చాలా బాగున్నాయి. చాలా నచ్చాయి మాకు కూడా, కానీ నేనైతే ఆ ప్రయోగాలు ఏం చేయలేదు. మనం ఉన్నది జాలి, ఇంకా బక్క కావడం ఎందుకండి అని చెప్పేసి. ఇంకా ఇక్కడ చిన్న చిన్న పిల్లలైతే దీంట్లో జారుడు బండ, మనప్పుడైతే ఇవన్నీ ఏం లేవు, చాలా రేరు. ఇప్పుడు పిల్లలకైతే చాలా వెరైటీస్ ఆఫ్ గేమ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ప్రతిదీ ఉంది, మీరే చూసేయండి. నేనైతే ప్రతిదీ కవర్ చేశాను, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఉయ్యాలలు కూడా చిన్నపిల్లల వాళ్ళకే ఉన్నాయి. ఉయ్యాలలు పెద్ద వాళ్ళకి ఉంటే నాకైతే చాలా నచ్చేది, ఎందుకంటే నేను అది ఒకటే ఊగుతాను ఎక్కడికి వెళ్ళినా. ఇది వాటర్ ఫాల్స్ అండి. ఫస్ట్ వెళ్ళగానే నేను వీడియో తీశాను. ఈ చిన్న బాబు అయితే ఎంత క్యూట్గా ఉన్నాడో చూడండి. అసలు వాళ్ళ మమ్మీ డాడీని కాదని చెప్పి తను ఒక్కడే తిరిగేస్తున్నాడు. చాలా మంచిగా అనిపించింది. వాటర్ ఫాల్స్ అయితే స్టార్ట్ అయ్యాక కూడా నేను వీడియో తీశాను. 5 o'clockకి వాటర్ ఫాల్స్ అయితే స్టార్ట్ చేశారు. వాటర్ ఫాల్స్ స్టార్ట్ అవ్వడము, పబ్లిక్ అయితే చెప్పొద్దండి, చాలా రష్, చాలా పబ్లిక్ వచ్చారు. అసలు ఇంతమంది వస్తారని మేమైతే అనుకోలేదు. మామూలుగా రీల్స్ కోసమనే మేము వెళ్ళాము, కానీ చాలా మంచిగా అనిపించింది. రైల్వే స్టేషన్ వెళ్దాం, చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనుకున్నాము. రైల్వే స్టేషన్ కోసం అని వెళ్తే ఇక్కడికి వెళ్ళడం జరిగిందండి. ఇంకా చాలా బాగా అనిపించింది. ఎక్కడైనా సరే ప్రశాంతంగా ఉండాలి అని అంటే నాకు తెలిసి అవి రెండే ప్లేసెస్ అండి. ఒకటి టెంపుల్, రెండోది ఇలాంటి పార్కులు. ఇలా ఇక్కడ చిన్నపిల్లల ఆటలు చూస్తుంటే మనకి ఏది గుర్తుకు రాదు, మన మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చిందని కంపల్సరిగా అనుకుంటున్నాను. ప్లీజ్ చూసే వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా చూసే వాళ్ళైతే. అదే చూస్తున్న వాళ్ళైతే లైక్ అండ్ షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. మీరు చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఈ పార్క్ కోసం మొత్తం చెప్పాను. ఇక్కడ చూడండి, అసలు ఈ వాటర్ ఫాల్స్ని చూస్తున్న కొద్దీ చూడాలనిపించింది. ఇంకా కాకపోతే 6 o'clockకే అక్కడ దోమలు అయితే స్టార్ట్ అయిపోయి, మళ్ళీ పైకి చలికాలం కాబట్టి భయం వేసింది. ఇంకెందుకురా ఈ చలికి ఇక్కడ ఉండడం పిల్లలతో అని చెప్పేసి మేమైతే 6 o'clockకి అక్కడి నుంచి రిటర్న్ అయిపోయామండి. చాలా బాగా నచ్చింది, చాలా బాగా అనిపించింది. ఫ్లవర్స్, గ్రీనరీ, వాటర్ ఫాల్స్, అలానే స్నాక్స్, టీ, చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు చూస్తుంటే మీకే అర్థమవుతుంది. కంపల్సరిగా ఒకసారి అయితే వెళ్ళండి. దగ్గరలో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, దూరంలో ఉన్న వాళ్ళకైతే ఎప్పుడైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరిగా చెర్లపల్లి పార్క్కి అయితే, జయశంకర పబ్లిక్ గార్డెన్కి కంపల్సరిగా వెళ్ళండి. చూడండి, ఇక్కడ నేను రీల్స్ చేసేది కూడా కొంచెం క్లిప్ అయితే యాడ్ చేశాను. మా పాప చాలా కష్టపడుతుంది. ఇది ఈవినింగ్ ఇంటికి వచ్చాకండి, ఈవినింగ్ కూడా కాదు, నేను అంతా అయిపోయి నైట్ 9 o'clockకి అండి. కాకరకాయ ఫ్రై అడిగారు. మొన్న ఒక సిస్టర్ అయితే నాకు కొంచెం లైవ్లోనే అడిగారు, కాకరకాయ ఫ్రై చేసి చూపియక్క అని. దానికోసమని నేనైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. దానికోసమని కాకరకాయను సన్నగా ఇలా రౌండ్గా తరుక్కున్నాను. దీనికి పొట్టు కూడా తీయవలసిన అవసరం లేదండి, ఫ్రై కాబట్టి. మనము వేరే స్పెషల్గా ఏమైనా వేరే వేసుకుంటే మాత్రం పొట్టు తీయాలి, లేదంటే కొంచెం చేదొస్తుంది. ఇలా ఫ్రై చేయండి,
కాకరకాయ తినని వాళ్ళు ఎవ్వరైనా సరే కంపల్సరీగా తింటారు. చాలా బావుంటుంది. నేను ఆల్రెడీ అన్నీ చిన్న చిన్న పీసెస్‌గా రౌండ్‌గా కోసి పెట్టుకున్నాను గదా! వాటిలోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఒక 10-15 మినిట్స్ ఒకసారి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానిప్పుడు. మీలో కాకరకాయ ఎంతమంది ఇలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేను ఇలా కాదండి, కాకరకాయని కూడా చాలా చాలా డిఫరెంట్ చేస్తాను. కాకరకాయ చారని, మసాలా కాకరకాయ అని, కాకరకాయ ఫ్రై అని, కాకరకాయ కూర అని ఎన్ని అంటే ఆల్ టైప్స్ ఒక 6 టైమ్స్ అయితే చేస్తాను. మా పిల్లలకి కాకరకాయ అంటే అసలు వద్దు అనరు. ఎందుకంటే నేనంత మంచిగా చేస్తాను. ఎలా చేసినా వాళ్ళకి నచ్చుతుంది. ఎందుకంటే చేదుండదు కాబట్టి. చేదుంటే పిల్లలైతే తినరండి. చేదు లేకపోతే ఏ పిల్లలైనా తినేస్తారు. మా పాప అయితే ఇంక నేను కాకరకాయ వండుతున్నా అనంటే లాస్ట్‌కి మొత్తం వచ్చేసి ఒక జోక్ చేసింది. ఏంటో అది మీరు గెస్ చేయగలిగితే చేయండి. నేను చెప్తాను కంపల్సరీగా. ఇప్పుడు ఈ కాకరకాయనైతే ఎలా కోసుకున్నామో సేమ్ అదే రౌండ్ షేప్‌లో మనం ఆనియన్‌ని కూడా కోసుకోవాలండి. నేనిప్పుడు ఆనియన్ కూడా రౌండ్‌గానే కోసుకుంటున్నాను. ఎందుకంటే ఆనియన్ రౌండ్‌గా కోసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది. కొంచెం పొడుగ్గా కోసుకుంటే అది ఫ్రై అయ్యే వరకు చిన్న చిన్నగా అయిపోతుంది. మనకు అక్కడక్కడ పంటి కింద ఈ ఆనియన్ తగులుతుంటేనే చాలా మంచి టేస్ట్ వస్తుంది కాబట్టి ఆనియన్ ఎప్పుడైనా సరే కొంచెం రౌండ్‌గా కోసుకోండి. చాలా బావుంటుంది. కోసుకున్న తర్వాత ఒకసారి దీన్ని ఇలా విడదీయాలి. లేకపోతే రౌండ్ రౌండ్‌గా ఉండడం వల్ల ఇదైతే మొత్తం ఫ్రై అవ్వదండి. ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకుంటున్నాను. గ్యాస్ మీద ఒక బాండిల్ పెట్టుకొని దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి కాకరకాయ ఫ్రైకి. ఆయిల్ పోసేసుకున్నాను. ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేసి దీంట్లోకి ఫస్ట్ కొంచెం జీలకర్ర, అలానే కల్యమాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకోవాలి. మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోస్‌ని చాలా చాలా బాగా చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. మీ ఎంకరేజ్‌మెంట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను దీంట్లోకైతే కాకరకాయ ముక్కలుగా ముందుగా ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ రెడ్‌గా రావడానికైతే మన చిట్కా అందరికీ తెలిసిందే. కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు ముందుగా కోసి పెట్టుకున్న కాకరకాయలలో ఉప్పేసి పక్కన పెట్టుకున్నాం కదా! వాటిని తీసి చాలా మంచిగా పిసకాలండి. ఎంత అంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికొచ్చేంత వరకు పిసకాలి. అప్పుడే కాకరకాయ అనేది చేదుండదు. మీరే చూసేయండి. కాకరకాయ నేను ఒక పిడికిలే పట్టుకున్నాను. దాంట్లో ఎంత వాటర్ వెళ్తుందో చూడండి. ఇది హాఫ్ కేజీకి కొంచెం ఎక్కువ అండి. మామూలుగానైతే నేను హాఫ్ కేజీ చేస్తాను. కానీ ఈసారి కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇంట్లో అని చెప్పేసి నేను హాఫ్ కేజీకి ఎక్కువే చేశాను. ఫ్రైయే కదా! ఎట్లైనా ఒడిసిపోతుందని. అంత వాటర్ వచ్చింది. కాకరకాయ మాత్రం కొంచెమే అయిపోయింది. ఈ ఫ్రై కూడా ఎంత అవ్వదు. ఇప్పుడు రెడ్‌గా అయిన ఆనియన్‌లోకి మనం కాకరకాయనైతే వేసుకోవాలండి. కానీ రెడ్‌గా అయిపోవాలి ఆనియన్ కూడా, అప్పుడే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఆనియన్ రెడ్ కాక ముందుకే మనమైతే కాకరకాయ వేసుకుంటే ఆ పచ్చి పచ్చిగా ఉండి ఆనియన్ అయితే చాలా టేస్ట్ ఉండదు. ఇలా చేసుకోండి, చాలా బావుంటుంది. ఇప్పుడు కాకరకాయని ఇందులో వేసుకున్నాక సాల్ట్ అయితే వేసుకోనవసరం లేదు. హై మంట మీద ఒక 10 మినిట్స్ అయితే కంపల్సరీగా పెట్టాలండి. ఇది అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎందుకు అనంటే తొందరగా మగ్గదు కాకరకాయనైతే, చాలా టైం పడుతుంది. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ మొత్తం రెడ్ కలర్ వచ్చేంత సేపు మనం వెయిట్ చేయాలి. రెడ్ కలర్ వచ్చాక దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అలానే వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే పెట్టుకోవాలి. కాకరకాయ తినని వాళ్ళు అసలెవరున్నారో నాకైతే తెలవదు. తినే వాళ్ళకి తెలుస్తుంది దాని టేస్ట్. కాకరకాయ అంటే నాకైతే చాలా చాలా ఇష్టం. అది ఎంత చేదున్నా సరే తినేస్తాను. ఇంకా ఊర్లల్లో చిట్టి చిట్టి కాకరకాయలు దొరుకుతాయి. అలానే తెల్ల కాకరకాయలు దొరుకుతాయి. వాటి టేస్ట్ అయితే ఇంకా బావుంటుంది. నేను ఊరికెళ్ళినప్పుడు కంపల్సరీగా అవే తెచ్చుకుంటాను. నాకు చాలా ఇష్టం. చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇలా కాకుండా మనము మొత్తం ఆయిల్ పోసుకొని కూడా డీప్ ఫ్రై చేసుకొని కూడా చేసుకోవచ్చు. కాకపోతే దానికి ఇంకా మరీ ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా అని చెప్పి నేనైతే ఇలానే చేసుకుంటాను. ఇప్పుడు నేను ఇందులో చెప్పాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇవి వేసుకొని ఒక 5-10 మినిట్స్ చిన్న మంట మీద వేపుకోవాలి. కాకరకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి అలానే క్యాన్సర్‌కు నిరోధించడానికి కూడా చాలా మంచిగా పనిచేస్తుందండి. దీన్ని తినడం వల్ల చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అవుతాయి. అందుకే కాకరకాయ చేదున్నా సరే తినాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ పిల్లలైతే చాలా అయిష్టంగా తినరు. ఎందుకు అనంటే వాళ్ళకి చేదు ఉంటదన్న భయం. అలా కాకుండా ఇలా చేసి పెట్టండి. పిల్లలు కంపల్సరిగా తింటారు. దీనివల్ల చాలా బావుంటుందండి. ప్రతి ఒక్కరికి తెలుసు పెద్దవాళ్ళకి. కానీ పిల్లలు తినరు అని చెప్పి వాళ్ళు గూడా దీన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అలా చేయకుండా కాకరకాయతోటి ఎలా అయితే వెరైటీస్ చేయొచ్చో అలా చేసి పెట్టండి పిల్లలందరికీ. చాలా చాలా హెల్త్ బావుంటుంది. నేనైతే మా పిల్లలకి వీక్లీ వన్స్ అయినా కంపల్సరీగా పెడతానండి. తింటారు, వాళ్ళు గూడా అంతే ఇష్టంగా తింటారు. వద్దు అనైతే అనరు. ఇంకా మా పాప జోక్ చేసింది అని చెప్పాను గదా! అంతా అయిపోయింది. ఇంకా తిందామనేసరికి మా పాప అయితే "అన్నీ పెట్టావు గానీ కాకరకాయ పెట్టలేదేంది" అనేసి అన్నది. "ఇది ఇప్పటికి కాదమ్మా, రేపు మార్నింగ్‌కి" అని చెప్పాను. కానీ తనైతే నాకు ఇప్పుడే కావాలన్నది. ఏసుకొని తను ఇష్టంగా తిన్నది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.